హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. అదేంటంటే ఇందిరమ్మ ఇళ్లపై మనకు అతి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వార్త ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా తెలియని వారికి షేర్ చేయండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరి రెండో లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇల్లు ఎలా నిర్మిస్తారు, L1 ఏంది, L2 ఎక్కడ ఇచ్చారు, హైదరాబాద్లో ఇచ్చారా, మరి వరంగల్లో ఇచ్చారా, ఇట్లా స్టేట్లలో ఇచ్చారా, మరి ఇంకా జిల్లాలలో ఇచ్చారా, మండలాల్లో ఇచ్చారా అని చాలామంది చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో పేదల కళలింటిని నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శ్రీరామనవమి తర్వాత ప్రారంభమవుతుంది. 4 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇంటి కలని అడుగులు పడే రోజులు దగ్గర పడుతున్నాయి. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. రానున్న శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం దాల్చనుందని తెలిపారు. ఇది రాష్ట్రంలోని వేలాది పేద కుటుంబాలకు నిజమైన పండుగ కానుకగా నిలబడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం పేదల కోసం కాంగ్రెస్ పథకం తీసుకొచ్చిన ఒక గొప్ప హామీ. ఈ పథకం ద్వారా నిజంగా ఇంటి కలను నెరవేర్చి అవకాశం కలుగుతుంది. ఇంటికి లబ్ధిదారుల జాబితాలను విడుదలయ్యాయి. తాజాగా శంకుస్థాపన తర్వాత నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. గతంలో 2025 ఫిబ్రవరి 21న నారాయణపేట జిల్లా అక్కపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడతగా 72,000 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్మాణాలకు శ్రీరామనవమి తర్వాత ప్రారంభం కాబోతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల ఎంపికను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని సాయంతో మేధా ప్రతిపాదికన ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మునుపటి ప్రభుత్వాలు పేదల సంక్షేమం గురించి మర్చిపోయాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గృహ కళలు నెరవేర్చే దిశగా పనిచేస్తోంది. ఇందిరమ్మ ఇల్లు నిజమైన పేదల జీవితాల్లో వెలుగుని నింపే సాంకేతికంగా మారనున్నాయి అని మంత్రి గర్వంగా పేర్కొన్నారు. ఇక రైతుల విషయంలో కూడా ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళ్తోంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇప్పటి వరకు 20 కోట్ల పైచిలుకే రైతు రుణమాఫీ కోసం విడుదల చేశాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ధోరణి నిదర్శనం. ఇక ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఎక్కువ బరువుతో దారుణాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తోంది. ఇది ఇందిరమ్మ పాలన. ఇక్కడ ఒక రైతుకైనా అన్యాయం జరిగే ప్రసక్తి లేదు అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో పేదలకు గృహకళను, రైతులకు ఆర్థిక భద్రతను కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు స్పష్టమవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుండడంతో ఎంతోమంది పేద కుటుంబాలు తమ స్వంత గృహ కళలను నెరవేర్చుకోబోతున్నాయి. ఇక రైతుల విషయంలో చేపట్టిన చర్యలతో ఆ వర్గానికి ఊరట లభించనుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే మరి శ్రీరామనవమి తర్వాత ఇస్తామని అయితే చెప్తున్నారు. అంత శాంక్షన్ అయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ లిస్ట్ కూడా రెడీ అయినట్లుగా చెప్తున్నాడు. మరి శ్రీరామనవమికి రోజున మరి అందరికీ ఇస్తామని చెప్తున్నారు. ఇంకా మరి ఇది ఎన్ని రోజులు పొడిగిస్తూ పోతుంటారో మనకైతే తెలియదు. ఆల్రెడీ మార్చిలో అన్నారు, మార్చి పోయింది. జనవరి అన్నారు, జనవరి పోయింది. ఫిబ్రవరి అన్నారు, ఫిబ్రవరి పోయింది. ఇక మరి ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. వారి కోసం మరి ప్రభుత్వం త్వరగా మరి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.